ఓ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. సో అనిల్ రావుపూడి మళ్ళీ ఫ్యామిలీ పల్స్ అయితే పట్టేశాడు. దొరుకుతాడు అనే ప్రతిసారి కూడా అంతకు మించి కొడుతున్నాడు, మామూలుగా కాదు. అండ్ సినిమాకి మెయిన్ పాజిటివ్ అంటే బాస్ టైమింగ్. సో మేము ఏదైతే చిన్నప్పటి నుంచి టీవీలో ఒక చందమామ కథలో ఆయన సినిమాలు చూసామో, మళ్ళీ ఆ చందమామ కథలు అనిపించింది ఆయన స్క్రీన్ మీద చూస్తుంటే. ఎక్స్ట్రాడిగా వాడుకున్నాడు. లాస్ట్ 20 yearsలో ఎవరు కూడా ఈ లెవెల్లో బాస్ టైమింగ్ అయితే వాడుకోలేదు. ఆయన కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా, లేదంటే ఎమోషన్ సీన్లో ఆయన కళ్ళు అయినా సరే, కొన్ని మ్యానరిజమ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే వెంకీ గారి క్యామియో ఏదైతే ఉందో దాని వరకు ఆడిటోరియం దద్దరిల్లిపోద్ది, మామూలుగా లేదు. ఆ వాళ్ళ మధ్య వచ్చే ఒక 3 songs ఉంటాయి, దాని వరకు అసలు ఎవరు సీట్ల మీద కూర్చోరు. ఈవెన్ యాంటీ ఫ్యాన్స్ కూడా లేచి ఎంజాయ్ చేసేలా ఉన్నాయి ఆ సాంగ్స్ అయితే. అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే భీమ్స్ గారి సాంగ్స్. సో ఫస్ట్ మనం హుక్ స్టెప్ దగ్గర నుంచి శశిరేఖ సాంగ్ అయినా, లేదంటే ఇంటర్వ్యూ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్స్ అయినా, లేదంటే క్లైమాక్స్లో వచ్చే వాళ్ళిద్దరి మధ్య సాంగ్స్ అయినా సరే ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మెయిన్ అన్నిటికంటే ఇంకో పాజిటివ్ ఏంటంటే ఒక రొటీన్ స్టోరీ. ఓన్లీ నెగిటివ్ ఏదైనా ఉందంటే సినిమాకి ఒక రొటీన్ స్టోరీ. ఆల్రెడీ మన విశ్వాసం, లేదంటే ఒక తులసి, ఒక డాడీ మూవీస్ ఆల్రెడీ చూసిన స్టోరీలు అనిపించినా సరే, దానికి యాడ్ చేసిన ఎంటర్టైన్మెంట్, దానికి యాడ్ చేసిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. 2 hours 40 minutes మూవీలో ఎక్కడ కూడా ఒక 1 minute కూడా బోర్ అలా ఏమీ లేకుండా ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నాడు. ఇది కాదా వింటేజ్, ఇది కాదా కామెడీ, ఇది కాదా బాస్, ఇందుకు కాదా మేము ఎక్స్ట్రాడినరీ పిలిచేది అనిపించింది ఈ సినిమా చూసి. ఎక్స్ట్రాడినరీగా ఉందన్న.